హలో గాయస్, దిస్ ఇస్ రాఘవ్. ముందుగా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ ఈ టాపిక్స్ అండ్ డెఫినేషన్స్ తెలుసుకునే ముందు అసలు ఈ టాపిక్స్ ప్రజెంట్ ఎందుకు ట్రెండ్ అవుతున్నాయి, వీటి గురించి అందరూ ఎందుకు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు, దానికి సంబంధించిన ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది, వెళ్దాం. World is witnessing a real-time flow of all types of structured and unstructured data from social media, communication, transportation, sensors and devices. ఇప్పుడు డేటా అనేది రెండు రకాలు ఉంటుంది. అయితే స్ట్రక్చర్డ్ అంటే సింపుల్గా మనం వాడే ఎక్సెల్ షీట్లా ఉంటుంది. రోస్ అండ్ కాలమ్స్ ఉంటుంది, ఆర్గనైజ్డ్గా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా ఈజీ. అన్స్ట్రక్చర్డ్ అంటే అలా ఉండదు. అది వీడియోస్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, స్పీచ్ అవ్వచ్చు. ఇది అన్స్ట్రక్చర్డ్ డేటా. అంటే ఇలా రోస్ అండ్ కాలమ్స్లో ఆర్గనైజ్డ్గా లేకుండా ఏది ఉన్నా సరే దాన్ని అన్స్ట్రక్చర్డ్ డేటా అనుకోవచ్చు. ఈ డేటా అనేది డైలీ మనం సోషల్ మీడియా పెట్టే పోస్టుల వలనో లేకపోతే మనం వాడే మొబైల్ ఫోన్ వల్ల సెన్సార్ డివైజెస్ నుంచి డైలీ పెరిగిపోతూనే ఉంటుంది. రెండో పాయింట్కి వస్తే డేటా అనేది 2010 నుంచి కంపేర్ చేసుకుంటే 2025కి పెరిగిపోతూనే ఉంది. దానికంతా ఒకటే రీజన్, ప్రతి వాళ్ళ చేతిలో స్మార్ట్ మొబైల్ ఉంది, అందరూ సోషల్ మీడియా వాడుతున్నారు, డిజిటలైజేషన్కి అలవాటు పడిపోయారు. సో ఇలా పెరిగిపోవడం వల్ల ఆ డేటా అనేది ఒక పెద్ద కొండలా తయారైంది. కానీ మనం కానీ దాన్ని జాగ్రత్తగా ఉపయోగపడితే దాని నుంచి డబ్బు సంపాదించవచ్చు అనే ఒక ఐడియా వచ్చింది. అది ఎలా అంటే, మనం పెట్రోల్ నుంచి, కిరసనాయిల్ నుంచి ఇలా క్రూడ్ ఆయిల్స్ అని అమ్ముకుని సంపాదించు. అదే కాదు, మన దగ్గర డేటా ఉంటే ఆ డేటాని కూడా అర్థం చేసుకొని దానికన్నా ఎక్కువ సంపాదించవచ్చు అని అందరికీ తెలిసింది. ఇంత డేటా అవైలబుల్గా మనకు దొరుకుతుంటే దాన్ని అర్థం చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయంటే ఏ కంపెనీ అయినా ఖాళీగా కూర్చుంటుందా? అందుకే పెద్ద పెద్ద కంపెనీలు లాంటి గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ ఈ అవకాశాన్ని వాడుకుందామని చూస్తున్నాయి. అలాగే చిన్న చిన్న కంపెనీలు కూడా. ఇప్పుడు మనం మన మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక గొడుగు. ఆ గొడుగులో మిషన్ లెర్నింగ్ అనేది ఒక ముక్క, ఆ దాంట్లో డీప్ లెర్నింగ్ అనేది ఒక పార్ట్. డేటా సైన్స్ అనేది ఈ మూడిటిని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు స్పెసిఫిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాపిక్కి వెళ్దాం. Machines are computers that mimic cognitive functions that humans associate with the human mind, such as learning and problem solving, known as artificial intelligence. అంటే మనిషి, ప్రాణం ఉన్న మనిషి తన బుర్రతో ఎలా అయితే నేర్చుకుని ఒక విషయాన్ని సాల్వ్ చేయడం కానీ లేకపోతే దాన్ని వేరే రకంగా ఆలోచించడం కానీ ఎలా అయితే తన బ్రెయిన్తో అన్ని పనులు చేస్తాడో అదే పని ప్రాణం లేని ఒక మెషిన్తో మనం చేయించగలగాలి. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం ఇప్పుడున్న ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పుకోవాలనుకుంటే ప్రజెంట్ ఉన్న వరల్డ్లో ఎగ్జాంపుల్ టెస్లా కార్స్. అది మనం నడపకుండానే ఆటోమేటిక్గా అదే నడిపేస్తుంది, అదే టర్న్స్ చేసుకుంటుంది, అదే బ్రేక్స్ కూడా వేసేస్తూ ఉంటుంది. మళ్ళీ వేరొక ఎగ్జాంపుల్ ఫ్లైట్స్. బోయింగ్ నడిపే పైలట్స్ ఓన్లీ 7 minutes మాత్రమే ఆ ఫ్లైట్ని నడుపుతారంట. అంటే ఓన్లీ ల్యాండింగ్కి, టేక్ ఆఫ్ మాత్రమే ఫ్లైట్ని హ్యాండిల్ చేస్తారు. మిగతా టైం అంతా ఆటో పైలట్ మీదే పనిచేస్తుంది. అంటే అక్కడ హ్యూమన్ లేకుండానే, అవసరం లేకుండానే మిగతాదంతా ఫ్లైట్ నడిపే పనంతా ఫ్లైటే చూసుకుంటుంది, ఆటో పైలట్. సో అది కూడా ఒక ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఇంకా డైలీ లైఫ్లో గూగుల్ ప్రొడక్ట్స్. ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్స్ తీసుకుంటే రౌటింగ్ చూపించడం కానీ, ఎంతసేపు పడుతుంది లేకపోతే ట్రాఫిక్ ఎక్కువ ఉందా లేదా అని చెప్పడం. గూగుల్ యూట్యూబ్ అది చూసుకుంటే మీరు ఏదైనా సినిమా గురించి కానీ వేరే ఏదైనా షో గురించి కానీ సెర్చ్ చేస్తే నెక్స్ట్ రికమెండేషన్ అంతా దాని గురించి చూపించడం. ట్రాన్స్లేట్, ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ మార్చడం కానీ. గూగుల్ ఫొటోస్, ఫేస్ని అదే క్యాప్చర్ చేసుకుని దాని తక్కడే గ్రూప్గా పెట్టడం కానీ. అసిస్టెంట్, మనం చెప్పే వాయిస్ని తీసుకుని దాని తగ్గట్టు రెస్పాండ్ అవ్వడం కానీ. మొత్తం గూగుల్లో ఉన్న ఆల్ ప్రొడక్ట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్ని వాడుకుంటాయి. జీమెయిల్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఏదైనా సస్పిషియస్ మెయిల్స్ వచ్చినా కానీ స్పామ్లోకి తీసుకెళ్ళి పడేస్తాయి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క బేసిక్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనం మిషన్ లెర్నింగ్కి వెళ్తే, మిషన్ లెర్నింగ్ ఈజ్ అన్ అప్లికేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ప్రొవైడ్స్ సిస్టమ్ ద ఎబిలిటీ టు ఆటోమేటికలీ లెర్న్ అండ్ ఇంప్రూవ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ వితౌట్ బీయింగ్ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్డ్. మీకు ఈ డెఫినేషన్ అర్థం కావాలంటే నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. మీకు పైన కనపడుతున్న 2, 4, 6, 8, 10 ఈ నెంబర్ సీక్వెన్స్ ఉంది కదా, ఆ 10 తర్వాత ఏ నెంబర్ వస్తుందో ఈ వీడియో పాజ్ చేసి ఒక 3 secondsలో నాకు ఆన్సర్ చెప్పాలి. నేను ఇప్పట్లో కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేస్తా. 3, 2,
1. ఇది చాలా సిల్లీ క్వశ్చన్ అనుకుని ఉంటారు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆన్సర్ ఇస్ 12 అని. మనం ఎలా చెప్పగలుగుతున్నాం, మన మనుషులమి అది 12 అని ఎలా చెప్పగలుగుతున్నాం? ఆ 2కి 4కి డిఫరెన్స్ 2 ఉంది, 4కి 6 కూడా 2 ఉంది, 8కి 6కి 2, 10కి 8 2. సో ప్రతి దాంట్లో 2 డిఫరెన్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చే నెంబర్ 2తోనే ఉంటుంది. సో దానికి యాడ్ చేస్తే వచ్చేది అదే నెంబర్ అని మనం గెస్ చేసాం. సో ఇది మనం మనుషులు ఆలోచించే విధానం. ఇప్పుడు ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ ఎవరైనా ఫస్ట్ టైం ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే వాళ్ళు ఎప్పుడైనా చూడండి, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కానీ ఒక నెంబర్ ఇన్పుట్ ఇచ్చి ఆ నెంబర్కి ఇంకో నెంబర్తో యాడ్ అయ్యేలా రాయాలి ప్రోగ్రామ్ అనుకోండి. ఎగ్జాంపుల్ అంటే డేటా అనేది ఇన్పుట్, మీరు లోపల లాజిక్ రాశారు x+2, అక్కడ x ఏంటంటే డేటా, మీరు ఇచ్చిన ఏదైతే ఉందో ఆ డేటా. ఇప్పుడు మీరు ఇచ్చిన డేటాకి ఆ లాజిక్ని యూజ్ చేసుకుని ఇప్పుడు రిజల్ట్ వస్తుంది, అంటే 2 + 2 = 4. ఇది నార్మల్ ప్రోగ్రామింగ్, ఇదే మామూలుగా జరిగేది నార్మల్ ప్రోగ్రామింగ్లో, ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్లో. అదే మిషన్ లెర్నింగ్లో అయితే ఇక్కడ లాజిక్తో సంబంధం లేదు, దానికి కావాల్సింది ఒకటే, ఇన్పుట్ కావాలి అంటే డేటా కావాలి, అవుట్పుట్ అంటే రిజల్ట్ కావాలి. నువ్వు నాకు ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చేసి మిగతాదంతా నేను చూసుకుంటాను అంటే ఆ ఇన్పుట్ అవుట్పుట్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో అది దానికి అదే కనుక్కొని ఆ లాజిక్ అదే కనుక్కుంటుంది. ఇప్పుడు ఆ లాజిక్ నెక్స్ట్ అలాంటి డేటా ఏది వచ్చినా కానీ అది సింపుల్గా అప్లై చేసేస్తుంది. అదే మిషన్ లెర్నింగ్. ఇందాక మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లో కూడా అదే చేసాం, ఇన్పుట్ అవుట్పుట్ చూసుకున్నాం, అన్నింటిలో ఏదైనా సంబంధం ఉన్నా నీకు గెస్ చేసాం, ఇది అయ్యి ఉంటుంది అని చూసుకున్నాం. అలాగే మిషన్ కూడా అర్థం చేసుకుని నాకు ఇన్పుట్ ఇవ్వు అవుట్పుట్ ఇవ్వు, ఆ రెండింటి మధ్య సంబంధం ఏంటో నేను కనుక్కుంటాను, అంటే లాజిక్ కానీ ప్యాటర్న్ అని నేను కనుక్కుంటాను. దాన్ని బట్టి నెక్స్ట్ ఏమైనా వచ్చినా కానీ నేను చూసుకుంటాను అంటది. అంటే ట్రెడిషనల్ ప్రోగ్రాంలో నువ్వు లాజిక్ రాయాలి, మిషన్ లెర్నింగ్లో లాజిక్ రాయాల్సిన అవసరం కూడా లేదు. అలాగే ట్రాన్స్పోర్ట్ విషయంలో చూసుకుంటే సేఫ్టీ మానిటరింగ్ అండ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చూసుకుంటుంది. ఫినాన్షియల్ సర్వీసెస్ అంటే అల్గోరిథమిక్ ట్రేడింగ్ అంటే మనం అందరూ స్కామ్ 1992 చూసే ఉంటారు, ఆ స్టాక్స్ ఫ్యూచర్లో పెరుగుతాయా లేదా అని దాన్ని బట్టే ట్రేడింగ్ ఉంటుంది. రేపు పెరుగుతాయని నమ్మకం ఉంటేనే ఇప్పుడు డబ్బులు పెడతారు, రేపు వస్తాయి. కానీ మనం మిషన్ లెర్నింగ్ యూజ్ చేసి రేపు పెరుగుతాయో లేదో కనుక్కోవచ్చు. ఈ హెల్త్ కేర్లో మనం మిషన్ లెర్నింగ్ ఉపయోగించి ముందుగానే పసిగట్టచ్చు ఒక రోగం. ఈ హెల్త్ కేర్లో మిషన్ లెర్నింగ్ ఎలా ఉపయోగపడుతుందంటే ముందుగానే మనం ఒక జబ్బుతో ఎఫెక్ట్ అవ్వబోతున్నామా లేవా అనేది కూడా ఈ మిషన్ లెర్నింగ్తో కనుక్కోవచ్చు. కామర్స్, కస్టమర్ సపోర్ట్, ప్రోడక్ట్ రికమెండేషన్, అడ్వర్టైజింగ్. ఇప్పుడు చూడండి, మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేసినప్పుడు నెక్స్ట్ టైము మళ్ళీ ఆ ప్రోడక్ట్కి సంబంధించి రికమెండేషన్స్ ఇవ్వడం, మీరు చూస్తున్న ప్రోడక్ట్స్ ఎక్కడైతే చూసారో ఆ ప్రోడక్ట్స్ మీరు వాడుతున్న డిఫరెంట్ యాప్స్లో ఆ యాడ్స్ షోస్ చూపించడం కానీ ఇదంతా కామర్స్. ఇది కూడా మిషన్ లెర్నింగ్ యూస్ చేసి చేస్తారు. వర్చువల్ అసిస్టెంట్స్, మనం వాడే గూగుల్ అసిస్టెంట్ కానీ సిరి కానీ ఇవన్నీ వర్చువల్ అసిస్టెంట్స్, మనం వాడే గూగుల్ అసిస్టెంట్ కానీ యాపిల్ సిరి కానీ ఇవన్నీ మిషన్ లెర్నింగ్ బేస్ చేసుకుని వర్క్ చేస్తూ ఉంటాయి. అండ్ ట్రాన్స్లేషన్ కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ అని చెప్పొచ్చు. గూగుల్ ఫొటోస్ ఎవరైనా సరిగ్గా యూజ్ చేసి ఉంటే చూడండి, సిమిలర్గా ఉన్న ఫేసెస్ అన్నీ తీసుకుని ఒక గ్రూప్గా పెట్టడం, ఇది మీరేనా అని అడగడం, ట్యాగింగ్ చేయడం, అదంతా మిషన్ లెర్నింగ్ ఎగ్జాంపులే. ఇప్పుడు మనకు మిషన్ లెర్నింగ్ అయింది. నెక్స్ట్ డీప్ లెర్నింగ్లో చూసుకుంటే మిషన్ లెర్నింగ్లో ఒక సబ్ పార్ట్. మిషన్ లెర్నింగ్ ఏంటి, తనకు నేర్చుకుంటుంది, ఇంప్రూవ్ కూడా చేసుకుంటుంది మిషన్ లెర్నింగ్ అనేది. డీప్ లెర్నింగ్ ఈజ్ ఎ మిషన్ లెర్నింగ్ టెక్నిక్ దట్ కన్స్ట్రక్ట్స్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ టు మిమిక్ ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ది హ్యూమన్ బ్రెయిన్. అంటే మన బ్రెయిన్ అనేది మొత్తం కొన్ని మిలియన్ల న్యూరాన్స్తో నిండిపోయి ఉంటుంది. ఆ న్యూరాన్స్ ఎలా పనిచేస్తాయో యాజ్ ఇట్ ఈస్ అదే ఫంక్షనాలిటీని మనం ఈ డీప్ న్యూరల్ నెట్వర్క్లో వాడతాం. ఇది ఒక సింపుల్ న్యూరాన్ అనమాట. ఆ న్యూరాన్ డెండ్రిట్స్ అని ఉన్నాయి చూసారా పైన, అది ఇన్పుట్ డేటాను తీసుకుంటుంది. అక్కడి నుంచి సెల్ బాడీ అండ్ యాక్సాన్ నుంచి వెళ్ళి యాక్సాన్ టెర్మినల్స్. ఆ యాక్సాన్ టెర్మినల్స్ అనేది డెసిషన్ మేకింగ్కి యూజ్ అవుతుంది. ఇది ఒక సింపుల్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ని మన వాళ్ళు బేస్ చేసుకుని ఒక ఆర్టిఫిషియల్ న్యూరాన్ తయారు చేశారు. దీన్ని మనం పర్సెప్ట్రాన్ అని కూడా అంటారు. ఇన్పుట్ తీసుకుంటాం, ప్రాసెస్ అవుతుంది, తర్వాత ఆ డెసిషన్ బయటకు వస్తుంది అవుట్పుట్ కింద. ఇదే సింపుల్ న్యూరల్ నెట్వర్క్. అంటే ఇప్పుడు ఇక్కడ కుక్క ఉంది, పిల్లి ఉంది.
అది కుక్క పిల్ల అని చెప్పాలంటే ఫస్ట్ మనం జ్ఞానేంద్రియాల నుంచి డేటాని అబ్జర్వ్ చేస్తాం. అది కళ్ళతో అవ్వచ్చు, సౌండ్తో అవ్వచ్చు, ఏదైనా కానీ డేటాని తీసుకున్న తర్వాత ఇన్పుట్ అనేది తీసుకుంటుంది మన న్యూరాన్. తీసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్నదాన్ని హిడెన్ లేయర్ అంటారు. అది డేటాని ప్రాసెస్ చేస్తుంది. అది కుక్కో నక్కో చెప్పాలి. ఇది మన మన ప్రాబ్లం. ఆ హిడెన్ లేయర్ ఆ డేటాని తీసుకున్న తర్వాత ప్రాసెస్ చేసి ఆ హిడెన్ లేయర్ నుంచి అవుట్పుట్కి డేటా పంపుద్ది. ఫైనల్గా అది కుక్కో లేకపోతే పిల్లో చెప్పొచ్చు అనమాట. సో డీప్ లెర్నింగ్కి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, యాపిల్ సిరి, గూగుల్ అసిస్టెంట్. మనిషి బ్రెయిన్తో ఆలోచించి ఆడే గేమ్స్ ఏమంటాయి, చెస్ కానీ, జపనీస్ కూడా ఈ ఫేమస్ గేమ్ ఒకటి ఆడతారు, అదొకటి. మళ్ళీ అమెజాన్ ఈకో అంటే ఇప్పుడు మనం మాట్లాడుతుంటే అది ఇంట్లో ఉన్న రూమ్ని కంట్రోల్ చేయడం కానీ, దాని తగ్గ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, రెస్పాండ్ అవ్వడం కానీ చేస్తూ ఉంటుంది. సోఫియా ద రోబోట్, ఇది ప్రజెంట్ ఇప్పుడు వరల్డ్లో ఉన్న అడ్వాన్స్ హ్యూమనాయిడ్ రోబో. అది ఫీల్ అవుతుంది, రెస్పాన్స్ కూడా అవుతుంది. మీరు కావాలంటే యూట్యూబ్ వీడియోలు చూడొచ్చు. మన ఇండియాకి కూడా ఒకసారి వచ్చింది, హైదరాబాద్కి. ఇప్పుడు డేటా సైన్స్ చూసుకుంటే డేటా సైన్స్ is a concept to unify statistics, data analysis and their related methods in order to understand, analyze actual phenomena with data. It uses techniques and theories drawn from many fields within the context of mathematics, statistics, computer science, domain knowledge and information science. సింపుల్గా చెప్పాలంటే డేటా సైన్స్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ మన ఆ ప్రాజెక్టు ఆ అవసరానికి తగ్గట్టుగా, ఆ ప్రాబ్లంకి తగ్గట్టుగా అన్నిటిని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో సీఈఓ ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఆ డెసిషన్ వెనకాల డేటా సైంటిస్టులు, డొమైన్ నాలెడ్జ్ ఎక్స్పర్ట్లు చాలామంది ఉంటారు. ఎందుకంటే మన దగ్గర డేటా ఉంటుంది. ఈ సంవత్సరం సేల్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ ఇయర్ సంవత్సరం సేల్స్ ఎలా ఉన్నాయి, సో మనం బెస్ట్ స్ట్రాటజీ ఏం తీసుకుంటే బాగుంటుంది అనేది స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, మిషన్ లెర్నింగ్తో ఫ్యూచర్ను ప్రిడిక్ట్ చేసి అది ఎలా ఉండబోతుందని డొమైన్ నాలెడ్జ్ కూడా మిక్స్ చేసి మొత్తం అంతా కలిపి ఒక చిన్న డాష్ బోర్డ్లా క్రియేట్ చేసి హైయర్ అథారిటీ ఎవరైతే ఉన్నారో, అది సీఈఓ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. సో దాన్ని బట్టి నెక్స్ట్ ఏ డెసిషన్ తీసుకుంటే బాగుంటుందో ఆ సీఈఓ అనేది తీసుకుంటాడు అనమాట. సో మిషన్ లెర్నింగ్ ఓన్లీ ప్రిడిక్షన్ మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ డేటా సైన్స్ బియాండ్ ద ప్రిడిక్షన్. ఓన్లీ ప్రిడిక్షన్ ఉంటే సరిపోదు. దానికి మనం దాని తగ్గట్టుగా మ్యాథమెటికల్ కానీ, స్టాటిస్టికల్ కానీ, అన్ని రకాలుగాను విత్ కామన్ సెన్స్తోనూ అన్నీ ప్రూవ్ చేసి ఒక జనరలైజ్డ్గా మనం ఒక సొల్యూషన్ ఇవ్వాలన్నమాట. అదే డేటా సైన్స్ యొక్క గోల్. డేటా సైన్స్ మనం ముందుగా చెప్పినట్టుగానే అన్ని పార్ట్లని టచ్ చేసుకుంటూ వస్తుందని చెప్పాను కదా. సో ఇది అన్ని సెక్టార్స్లోనూ డేటా సైన్స్ లేకుండా ఉండదు. సో నెక్స్ట్ వీడియోస్లో నేను డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాను. నా పర్సనల్ ఇంట్రెస్ట్ కంప్యూటర్ విజన్ కూడా. సో దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను విత్ వైట్ బోర్డ్స్. సో మనం మాట్లాడుకున్నాం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా సైన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే హ్యూమన్ని మిమిక్ చేయడం. మిషన్ లెర్నింగ్ అంటే డేటా నుంచి నేర్చుకుని ఇంప్రూవ్ అవ్వడం. డీప్ లెర్నింగ్ అంటే మన న్యూరల్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా బ్రెయిన్లో, వాటిని కాపీ చేసి అవి ఎలా పనిచేస్తే యాస్టేజ్గా అలా పనిచేసేలా చేయడం. డేటా సైన్స్ అంటే ఈ మూడిటిని అవసరానికి తగ్గట్టుగా, ప్రాబ్లం తగ్గట్టుగా టచ్ చేస్తూ ఒక సొల్యూషన్ ఇవ్వడం స్మార్ట్గా. సో మీకు ఏమన్నా కానీ ఏదైనా టాపిక్ నేర్చుకునేటప్పుడు డౌట్లు ఏమైనా వస్తే నాకు కింద మీ కామెంట్ రూపంలో ఏమైనా చెప్తే సో ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ సో మచ్.